అన్న నాకు క్యాప్ స్పాన్సర్ చేసిండు ప్యాట్ కమింగ్స్ విరాట్ కోహ్లీ అవుట్ అండి ఉచ్చా వేసుకుంటారు కొడుకులు ఉచ్చా. హై గైస్ వాట్సాప్ నమస్తే ఇట్స్ బై సండీ బాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్ గుడ్ మార్నింగ్. ఈరోజు లాస్ట్ డే మ్యాచ్. నిన్న నైట్ టికెట్ నిన్న 6 o'clock టికెట్స్ రిలీజ్ అయ్యాయి. ఎంత ఉన్నాయని టికెట్స్ చూస్తే ఓన్లీ $10 ఉండే టికెట్స్. అని దాన్ని బుక్ చేసినాం అందరం. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనమాట. ముందే కూడా వస్తే 1K ఎంట్రీ అట్లా అని చెప్పి మేము చాలా తొందరగా వచ్చినాం. 9:30 గేట్స్ ఓపెన్ అయితే 8 o'clock వచ్చినాం. మీరు చూసుకోవచ్చు ఎంతమంది ఉన్నారు. నాకు తెలిసి 2 కిలోమీటర్ లైన్ ఉంది. అన్న పోతున్నాడు, ఎక్కుతున్నాం. పెద్ద లైన్ ఉంది. సో గాయ్స్ ఇదంతా లైన్ పెద్దది. ఇక్కడ సైడ్ కూడా ఊపియాలి వెనకాల. మన దగ్గర వాళ్ళని పెట్టు కిందికి కదమ్మా. సో గాయ్స్ లోపలికి వచ్చినాం మొత్తం దండపాలెం నుంచి వెళ్ళి ఇప్పుడు రుక్కుతున్నాం. ఉచ్చకి ఎందుకు వస్తున్నాం? పైకి పోతున్నాం. బయట ఇంకా గాయస్ ఉన్నారు లైన్లో. మామూలు అంతా 20 మంది వస్తాం అనుకున్నారు. ఇంకా అందరు లెవెలేరు, ఇంట్లో కానే ఉన్నారు. మేము తొందర వచ్చినాం. సో వచ్చేసినాం గ్రౌండ్లో. కింద ఉన్నాం. ఎడుకో ఎడుకో కాదన్నా. వచ్చేసినాం. గాయ్స్ అక్కడ కూర్చుండే అక్కడ 3 సీట్లు ఉండే. మామూలు చాలా మంది ఉన్నారు. సో అక్కడ షిఫ్ట్ అవుతున్నాం మేము. ఆడ కిందికి పోదాం అనుకున్నాం. కిందికి పోవడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇంకా ప్లేయర్స్ కనిపిస్తారు దగ్గర నుంచి. కానీ ఫుల్ ఎండ కొడుతుంది ఇప్పుడు. ఈరోజు మొత్తం ఎండనే ఉంటుంది. మళ్ళీ నాకు ఆల్రెడీ కొంచెం ఫీవర్ ఉంది. ఫుల్ ఎండ ఉంటుంది. నిన్న అన్న వాళ్ళు కిందనే కూర్చురు. మన సిరాజ్ బాయ్తో నా ఫోటో దిగిరు. సిరాజ్ బాయ్ సిగ్నేచర్ కూడా ఇచ్చిండు బాయ్కి క్యాప్ పైన. సో దగ్గర ఉంటుంది. మీకు చూపిస్తా. మనకు హౌజులు ఉండాలి. హౌజులు ఉంటే మాదా వెనకాలంతా హౌజులు ఉండాలి మనకి. దొరికింది ఆల్రెడీగా మీకు చూపిస్తా. ఇక్కడ దొరికింది. అడిగి పోవచ్చు బౌండరీ దగ్గరికి. కాకపోతే ఎండ కొడుతుంది. ఎట్లా ఆపాలి? ఇడొద్దా వాళ్ళంతా కనిపిస్తారు ఇట్లా. మనల్ని స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. Hey cricket fans, our shared love of cricket unites us all. We value your support and we want everyone here to feel welcome. మనోళ్ళు వచ్చారు. ఇంకొక లాస్ట్ వికెట్ ఉంది. మనోళ్ళు వచ్చారు. ఇంకా ఈ ఓవర్లో అవుట్ చేసి పాట దిగుతారు. మన కొట్టేయాలంతా బౌలర్లు హౌజీలు ఆడుతుర్రు. మనోళ్ళు వచ్చారు. అక్కడంతా ఖాళీ ఉంది. ఇక్కడ మ్యాచ్ స్టార్ట్ అయిన 10 నిమిషాలు కొట్టాడు పొరుడు. 5 నిమిషాలు కొట్టారు. పొట్టగాళ్ళు అంతా వెనకాల ఉన్నారు. పొట్టగాళ్ళు 5 minutesలో అవుట్ అయిపోయారు. ఇప్పుడు మనోళ్ళు వచ్చారు. గాయస్ మనోళ్ళు దిగారు. దిగుతారు మనోళ్ళు ఇప్పుడు. మనోళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ అయిపోయింది. మనోళ్ళు కూడా 10 నిమిషాలు అవుట్ కాకపోతే బాగుంటుంది. అవుట్ కాదు నాకు తెలిసి. ఇప్పుడు మన రోహిత్ భాయ్ ఆడుతున్నారు, జైస్వాల్ భాయ్ ఆడుతున్నారు. వీడే మన విరాట్ కోహ్లీ కొడుకు. వీడున్నాడు. వీడు కాంటోస్ గాడు. ఇప్పుడు 14th బ్యాట్స్మెన్ వచ్చిండు. మన ఇక్కడ వెనకాల ఒక
లైట్ తీసుకొని ఇప్పుడు వీడు వచ్చిండు. రోహిత్ శర్మ అవుట్ అవుతాడేమని చెప్పి భయం అవుతుంది. 200 కొట్టిండు. 200 కొట్టిండు రోహిత్ శర్మ. కరెక్ట్ ఎంత కొట్టిందో. సో గాయ్స్, కేఎల్ రాహుల్ అన్న బ్యాటింగ్ చూద్దామని చెప్పి వీడియో రికార్డ్ చేయలేదు. వీడియో రికార్డ్ చేసి చేద్దాం అనుకునే లోపల అవుట్ అయిపోయిండు అన్న. ఇంకా అన్న అవుట్ అయిపోయిండు అని చెప్పి చూస్తుంటే డైరెక్ట్ ఇంకా విరాట్ భాయ్ వచ్చిండు స్టేడియంలోకి. ఇప్పుడు 12:20 అవుతుంది టైం. 12:30 బ్రేక్ అందుకే బ్రేక్ వస్తే అందరూ గుంపు వస్తారని చెప్పి ముందు బయటకు వచ్చి టాయిలెట్ పోయి ఏమన్నా తిని ఇంకా తీసుకొని లోపల పోతే ఇప్పుడు ఎవరు లేరు చూసుకోవచ్చు. ఎవరు లేరు. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తాం మీకు ఎట్లుంటుందో ఎంత స్టోరీ. సో వాష్రూమ్ పోయి వచ్చేసుకొని డైరెక్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం. వచ్చేసినాం. నిన్న పెద్ద 2 కిలోమీటర్స్ లైన్ ఉండే, పెద్ద లైన్ ఉండే. ఇప్పుడు లైనే లేదు. ఇప్పుడు ఇంతే ఉంది లైన్. ఇంతే ఉంది. చిప్స్ తినే గ్యాప్లో చీకు అవుట్ అయ్యిండు. ఈ నుంచి అయితే ఇంటికి వద్దామా అని చూస్తున్నాం. కానీ వీళ్ళందరూ ఫుల్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అని చూస్తే మనోడు అవుట్ అయినందుకు అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. కొట్టేయాలి. చెప్పినా ఇప్పటిదాకా చెప్పినా కదా, ఎవ్వరు లేకుండే మళ్ళీ అందరు వచ్చేసారు. అందుకే ముందే రావాలి. కొంచెం ఇంటికి పోదాం అంటున్నాను. ఏడుపు వస్తుంది గాయస్. విరాట్ కోహ్లీ ఉంటే కొంచెం మూతవరి ఇద్దాం అనుకున్నా, కానీ విరాట్ కోహ్లీ అవుట్ వాడనద్దు ఆయన వెళ్ళిపోయినాడు. విరాట్ కోహ్లీ అవుట్ అయ్యిండు. కొంచెం మూతవరి లెవెల్స్ కూడా పోయినాయి మనది. మన 50 దాటిన స్కోర్ మనది. కానీ ఎండ మాత్రం తగ్గుతలేదు. మనల్ని తగ్గుతలేదు, ఎండ కూడా తగ్గుతలేదు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. జైస్వాల్ 50 వేసిండు. ఎందుకంటే బయటకు పోయినప్పుడు ఫుల్ సెలబ్రేట్ చేసుకుంటారు. బయట వీళ్ళు తెల్లోళ్ళు ఆజీస్ ఆజీస్ సెలబ్రేట్ చేసుకోరు. ఎందుకంటే విరాట్ కోహ్లీ అవుట్ అయ్యిండు. ఉచ్చా వేసుకుంటారు కొడుకులు. ఉచ్చా ఆస్ట్రేలియా का बाप अभी मैच देख लेंगे. ఏమవుతుంది మ్యాచ్ ఇన్సైడ్ కనిపిస్తుంది. పిచ్చింగ్ అవుట్ సైడ్. నా క్యాప్ స్పాన్సర్ చేసిండు. క్యాప్ స్పాన్సర్ మ్యాచ్ అయిపోవాలి. బ్యాట్ కమింగ్స్ దీనికి ప్రిన్సెస్ ఇచ్చింది క్యాప్. వెనకాల లేదురా బాబు. ఇద్దరు మన ఒక ప్లేయర్ కూడా సెంచరీ కాలేదు. దానికోసమే వెయిట్ చేస్తున్నాం. మన టీమ్ది ఇప్పుడే అయింది. టీమ్దే 50 ఓవర్ల తర్వాత అయింది. మనది కూడా అవుతుంది. అన్ని బౌన్సర్ అన్ని రైట్లో ఓడేసినాయి. చూపిరా ఏంద్రా ఇది మీసా మీద తినవు గడ్డ మీద. మొహమ్మద్ సిరాజ్ ఉన్నాడు గాయస్ ఇక్కడ. నేను మొత్తం తెల్లగా అయిపోయినా. నితీష్ కుమార్ డాడీ సో గాయస్ మన నితీష్ అన్న అవుట్ అయిపోయిండు. ముఖం జుట్టు అంతా ఖరాబ్ అయిపోయింది.
ఎంత ఖరాబ్ అయిపోయింది ఎండకి. సో లాస్ట్కి నితీష్ అన్న కొడతాడు అనుకున్నాను. నితీష్ అన్న అవుట్ అయ్యాడు. నితీష్ అన్న అవుట్ కాగానే గుండె వలిగింది. సో ఇప్పుడు జైస్వాల్ బాయ్ అట్లనే ఉన్నాడు. అందరు మనల్ంతా బాయ్ రైడ్ అయిపోతారు. ఫస్ట్ ఇలా ఈ చిల్లర నా కొడుకులు ఉంటారు ఇక్కడ ఈ ఫ్లోర్లో. ఫస్ట్ ఒకసారి వాళ్ళని చూద్దాం. మనం చిల్లర వాళ్ళని వీడియో తీసుకొని మనం ఇంటికి ఉన్నారు. ఆ చిల్లర వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళ చిల్లర వాళ్ళు వీళ్ళే ఆ చిల్లర వాళ్ళు. అప్పుడే వీళ్ళు అప్పటి నుంచి వరలేదు. అది కొండం రా, అది కొండం. దొంగ నాకుడు కూడా ఎట్లా అంటే సెక్యూరిటీ కూడా మనలోనే బయటికి పంపించేస్తారు. ఎంత చేసినా మనల్ని మొదలలాగా వాళ్ళ పైన దొరుకుతున్నారు, కానీ మనల్ని బయటికి పంపిస్తారు. అందరు ఇంట్రెస్టింగ్గా వస్తున్నారు. అంతా మనల్ంతా ముఖాలు మార్చుకున్నారు. సో పాయింట్ ఏంటంటే మెల్బర్న్లో ఎండలు కొడుతుండే, వెదర్ చేంజ్ అవుతుండే, ఎప్పుడు పడితే అప్పుడు ఒక్కొక్కలాగా ఉండకపోతుండే. అందుకే మనలో కొంచెం జ్వరాలు వచ్చినాయి. జ్వరాలు వచ్చి మంచిగా ఆడతలే. ఎందుకంటే మేము కూడా మెల్బర్న్ ఉన్నాం కదా, మాకు అర్థమవుతుంది. మాకు కూడా జ్వరం వస్తుంది, మేము కూడా సరే ఉండలేకపోతున్నాం. వీళ్ళంతా ఆజిలీనే ఉంటారు కాబట్టి పిచ్చలైట్ అంతా వెదర్ చేంజ్ అవుతుంది కాబట్టి మనం పిచ్చలైట్. మనం ఈ మ్యాచ్ ఓడిపోతే నెక్స్ట్ మస్తు గెలుస్తాం. అడిగినా కొడుకులు ఈ కొడుకులు. యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే జైస్వాల్ ఉన్నాడు కదా, జైస్వాల్ సెంచరీ అయిపోయిన తర్వాత బయటకు వద్దాం అనుకున్నాం. సరే ఎందుకు లేరు ఎట్లా పోదాం అనుకుని బయటకు వచ్చినాం. ఇప్పుడు బయటికి వచ్చి ఇట్లా మెట్లో దిగినాం. కొరుతురు అందరూ. ఏమైందని చూస్తే జైస్వాల్ కూడా అవుట్. ఏం కాదులే, మనం నెక్స్ట్ టైం మళ్ళీ స్ట్రాంగ్ వద్దాం. మనం స్ట్రాంగ్ వద్దాం. సో అదే స్టోరీ ఈరోజుకి ఇంతే. బాధ అవుతుంది. సరే ఇంకా బాయ్.